ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం నశించిన పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి నశించిన పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి నా యేసుడేగా రక్షించెనుగా నా యేసుడేగా రక్షించెనుగా నా ప్రభువును సేవింతునుగా నా ప్రభువును సేవింతునుగా ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం వేడుకతో విందుశాలకు నన్ను తోడుగా వెళ్ళును నా ప్రియుడు వేడుకతో విందుశాలకు నన్ను తోడుగా వెళ్ళును నా ప్రియుడు కోరిన ఫలము తినిపించోడు కోరిన ఫలములు తినిపించోడు కోరిమితో నా ప్రియ ప్రభువు కోరిమితో నా ప్రియ ప్రభువు ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం ఆనందభరిత నైనేను అతని నీడను కోరుచుందును ఆనందభరిత నైనేను అతని నీడను కోరుచుందును వాడబరనునే ఏ నాటికి వాడబరనునే ఏ నాటికి వరుడని పాడుచునుండెదను వరుడని పాడుచునుండెదను ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం ఎంతో ప్రేమతో ప్రేమించే ఇంతగా నన్ను ప్రభు దీవించే ఎంతో ప్రేమతో ప్రేమించే వింతగా నన్ను ప్రభు దీవించే అంతము వరకు యేసుని చాటని అంతము వరకు యేసుని చాటని నుండును ఆనందముతోను నుండును ఆనందముతోను ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం రాజగు యేసు యుగా రాజము నా
తెచ్చునుగా రాజగు యేసు వచ్చునుగా రాజము నాకు తెచ్చునుగా రాజమునందు రాణినిగాను రాజమునందు రాణినిగాను రమ్యముగానే నుండునుగా రమ్యముగానే నుండునుగా ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, లోకమంతా సంతోషము దొరుకుతుంది అని అనేక విధాలుగా ప్రయాసపడుతూ ప్రయత్నాలు చేస్తూ అన్ని విధాలుగా కొట్టుమిట్టాడుతున్న తరుణంలో దేవుని సన్నిధిలోనే సకల సంతోషము ఉంటుందని గ్రహించే గొప్ప భాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. దొంగతనం చేసేవాడు దొంగతనం చేసిన దానిని బట్టి సంతోషపడదాం అనుకుంటున్నాడు. నరహత్య చేసేవాడు నరహత్య చేసి సంతోషంగా ఉందామనుకుంటున్నాడు. వ్యభిచరించేవాడు వ్యభిచారం చేసి సంతోషంగా ఉందామనుకుంటున్నాడు. ఆస్తుల సంపాదకుడు ఆస్తులు సంపాదించి సంతోషంగా ఉందామనుకున్నాడు. మరి జ్ఞానము పొందాలనుకొని జ్ఞానము వలన సంతోషము పొందాలనుకొని అనేక విధాలుగా ప్రయత్న పడుతున్న వారు ఉన్నారు. అనేక కోణాలలో అనేక విధాలుగా ప్రయాసపడి ప్రయత్నాలు చేసి విఫలులై బాధింపబడుతున్న సమాజంలో మనము నివాసం చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో సార్వత్రిక సమాజం అంతటి యొక్క ఉద్దేశములు అలాగా ఉన్నప్పటికీ ఆ ఉద్దేశముల నుండి దేవుడు కనికరించి మనల్ని బయటకు తీసుకొచ్చాడు. అక్కడ ఎక్కడనో సంతోషం ఉండదు, ఏమి చేసినా సంతోషం కలగదు, ఎక్కడ వెతికినను సంతోషం దొరకదు. కాబట్టి మీరు నా సన్నిధిని వెతకండి. నా సన్నిధిలోని సకల సంతోషము, సంపూర్ణ సంతోషము. దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపునకు లోబడి రక్షణ పొంది దేవుని సన్నిధానంలోనికి వచ్చిన మీ అందరికీ శుభములు కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అనేక పరిస్థితులను లోకములో మనం చూస్తూ ఉన్నాం. అనేక పద్ధతులను మనం ఈ లోకములో చూస్తూ ఉన్నాం. ప్రతి పరిస్థితి, ప్రతి పద్ధతి మనము గమనించినట్లయితే కొంతవరకు మట్టుకే ప్రయోజనకరమయ్యే విధంగా పరిస్థితులు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. కానీ దైవభక్తి మనకు బైబిల్ నేర్పిస్తూ ఉంది. దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును అన్నాడు. దైవభక్తి అనేది మనల్ని ఆరోగ్యవంతులనుగా చేస్తుంది. దైవభక్తి అనేది మనల్ని పవిత్రీకరిస్తుంది. దైవభక్తి అనేది దేవునితో సమాధానపరుస్తుంది. దేవునితో సన్నిహిత్యాన్ని మనకు కలగజేస్తుంది. ఆ దైవభక్తి సాధకులముగా ఈ కడవరి కాలములో మనము కొనసాగాలి. అనుదినము దైవభక్తి
మనకు మనమే చేసుకునాలి. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునమని అపోస్తులైన పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడుగా ఉండి నిజ కుమారుడు కంటే కూడా మరి ఎక్కువగా సేవలు పౌలు భక్తునికి చేసినటువంటి ధన్యజీవుడు, క్రీస్తు యొక్క పని నిమిత్తము సమస్తమును దారపోసుకున్నటువంటి ధన్యజీవుడు. అందరూ తమ సొంత కార్యములను చూచుకొని చుంటుండగా యేసుక్రీస్తు కార్యములను నిరంతరం చూసిన మరి భక్తాగ్రేసరుడు తిమోతికి రాస్తూ ఆ మాటలు చెబుతాడు. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాము. దైవభక్తి అన్ని విషయంలో ప్రయోజనకరముగా ఉంటుంది. ఆ దైవభక్తి సాధకులముగా నేటి సమాజంలో మనం ఉండాలి అని దేవుడు నిర్ణయించాడు, నియమించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మనల్ని పిలిచాడు. మనం పిలిచిన పిలుపుని ఎప్పుడు కూడా మనము మర్చిపోవద్దు. హల్లెలూయా. ఆదివారమున మరి ప్రభు యొక్క మరి మరణ పునరుత్థానములను ప్రచురము చేయడానికి మనము రొట్టె విరుచుటకు మనం కూడి ఉంటుండగా మరి మన బ్రతుకులను మనము పరిశీలన చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాల్గొనాలని దేవుడు నియమించాడు. ఎవడు అయోగ్యముగా నా యొక్క శరీరమును తినునో, ఎవడు అయోగ్యముగా నా యొక్క రక్తమును త్రాగునో వాడు శిక్షావిధి కలగజేసుకున్నట్టుకే తిని త్రాగుచున్నాడన్నాడు. కాబట్టి ప్రభు యొక్క శరీరము తిని ప్రభు యొక్క రక్తము త్రాగితే తప్ప మరి నిత్య జీవము కలిగిన వారము కాము అంటాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవము గలవాడు అన్నాడు. నేను వాని యందును వాడు నా యందును నివసించునన్నాడు. కాబట్టి ప్రభు యొక్క శరీరము తినాలి, ప్రభు యొక్క రక్తమును త్రాగాలి. మరి ఎలా పడితే అలా తిని త్రాగడానికి వీల్లేదు. యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరం తినాలి, యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క రక్తం త్రాగాలి. కాబట్టి యోగ్యమైన రీతిలో మనం తిని త్రాగాలంటే మనం ఏం చేయాలి అంటే ఏం చేయనక్కర్లేదు, దేవుని స్వరమును వినాలి. మనల్ని మనం పరీక్షించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయమును కోరుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి మనల్ని ఒప్పింపజేస్తే తప్ప మన పాపములు మనకు తెలియపరచబడవు పిల్లలు. కాబట్టి దేవుని సన్నిధిలో అనేకమైన అద్భుతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. లోకములో మనం ఎక్కడ ఉన్నా కానీ మనం ఇతరులను గమనించగలుగుతాం, ఇతరులను పరీక్షించగలుగుతాం. కానీ దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత దేవుని వాక్యము మనల్ని మనము పరీక్షించుకునే విధంగా చేస్తుంది, మనల్ని మనము గమనించుకునే విధంగా చేస్తుంది. దేవుని యొక్క ముఖకాంతి మనకు కనపరిచి ఆ ముఖకాంతిలో మన రహస్య దోషములను మనకు ఎరుకపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి మహిమా ధననిధి. హల్లెలూయా. కాబట్టి ఆ మహిమ ధననిధి కలిగిన మరి ఉన్నతమైన సన్నిధానమునకు స్థలానికి మనం అందరం ఇచ్చేసాం. కాబట్టి ఒక చిన్న మాటను చదువుకొని క్లుప్తముగా ప్రభు యొక్క స్వరమును విని మనము ముందుకు సాగుదాం ప్రియులారా. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనము చదువుతున్నాను పిల్లరా, చిత్తగించండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకుల్లో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రభువు నందు ప్రియులారా చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి మనము వెళ్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నీ మహాకృప చేత నీ యొక్క పునరుత్థాన దినమున నీ సన్నిధానానికి నడిపించి నిన్ను పాడి పొగిడి స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతలను బట్టి అవకాశములను బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క సమయములో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు.
కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభువ. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మీరు మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము వట్టివాడే నిష్ప్రయోజకుడి ప్రభువ. ఇక్కడ ఉంటున్న నీ యొక్క పరిశుద్ధ బిడ్డలందరిలోకెల్లా మిక్కిలి అయోగ్యుడు చిన్నవాడు ప్రభువ. నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తంతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత అభిషేకించుకొని నీ దాసుని నోట నీ యొక్క మాటలే ఉంచి నీ చేతి నీడలోనే కప్పుకొని నీ దాసుని నీ నోటి బుర్రగా వాడుకోమని ప్రతిమిలాడుచుంటున్నా తండ్రి. నీ దాసుని నీ నోటి బుర్రగా వాడుకొని మాతో మీరు మాట్లాడండి. మీరు మౌనముగా ఉండే దేవుడవు కాదు నాయన, మీరు మాట్లాడే దేవుడవు గనుక నీకు వందనాలు స్తోత్రములు ప్రభువ. మీరు మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి వినగల చెవి గ్రహించే మంచి మనస్సును లోబడగలిగిన జీవితములను మా అందరికీ ప్రసాదించి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు దైవాశిస్సులు తెలియపరుస్తా ఉన్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో దేవునికి ఉన్నటువంటి స్వభావము ఏంటో మరి లేఖనము తెలియపరుస్తూ ఉంది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అన్నాడు. దేవుడు కృపగలవాడు అని మనము చెప్పుకుంటున్న పరిస్థితి మరి ఎందుకు దాపరించింది అంటే, రక్షణ పొందిన మనందరి జీవితాల్లో పాపము మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది పిల్లలు. పాపము మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. రక్షణ పొందిన మనమందరము ఒకప్పుడు మన బ్రతుకులు ఏంటి అంటే మనము బలహీనులము అన్నాడు రోమా పత్రిక. దయచేసి 5వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే రోమా పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము చూడండి. ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఏలయనగా మనము బలహీనులమై ఉండగా, ఒకప్పుడు మన స్టేటస్ ఏంటంటే మనము బలహీనులము. అదే 5వ అధ్యాయము 8వ వచనము చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లగనగా మనం ఇంకను పాపులమై ఉండగా. 6వ వచనములో ఏమన్నాడు? మనము బలహీనులమై ఉండగా. 8వ వచనంలో మనము పాపులమై ఉండగా. 10వ వచనంలో చూసినట్లయితే ఏలయనగా శత్రువులమై ఉండగా. హల్లెలూయా. మన స్టేటస్ ఏంటో గుర్తు చేస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. మనము బలహీనులము, రక్షణకు ముందు మనం అందరము బలహీనులము ప్రియులారా. రక్షణ పొందడానికి ముందు మనము పాపులము. పాపము వలన కలుగు జీతము మరణము. కాబట్టి మన జీవితం ఎలా ఉండింది? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో. కాబట్టి చచ్చిన స్థితిలో ఉన్న వారము దేవునికి శత్రువులము ప్రియులారా. అంతేకాదు ఎఫెసీ పత్రిక దయచేసి 2వ అధ్యాయములోనికి మీరు వచ్చినట్లయితే 2వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము దయచేసి అక్కడ 3వ వచనములు చూడండి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకొనుచు మనము శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఉగ్రత పిల్లలము అన్నాడు. పుట్టినోట్లో చూసినట్లయితే అక్కడ ఏమన్నాడు? ఉగ్రత పిల్లలమై ఉంటిమి, దైవోగ్రతకు పాత్రులమై. బలహీనులము, పాపులము, శత్రువులము, దైవోగ్రతకు పాత్రులము అన్నాడు. అదే ఎఫెసీ పత్రిక దయచేసి చూడండి. ఎఫెసీ పత్రిక దయచేసి మీరు 2వ అధ్యాయము దయచేసి 2వ అధ్యాయము 13వ వచనము చూడండి, 12వ వచనము చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. చూడండి పిల్లరా, బలహీనులము, పాపులము, శత్రువులము, దైవోగ్రతకు పాత్రులము, క్రీస్తుకు దూరస్తులము, నిరీక్షణ లేని వారము, దేవుడు లేని పరజనులము, ఏమన్నాడు? నిబంధన లేని
వాగ్దాన నిబంధనలు లేని పరాజనులము పిల్లల. ఇటువంటి స్థితిలో ఉంటున్న మనల్ని దేవుడు తన మహాకృప చేత మనల్ని ఏం చేశాడు? రక్షించుకున్నాడు. అదే ఎఫెసీ పత్రిక దయచేసి చూడండి, 2వ అధ్యాయము 8వ వచనము చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడిన వారము మనమందరం. మనకు ఏదో యోగ్యత ఉన్నదని మనం రక్షింపబడలేను. మనలో ఏదో ఉన్నదని దేవుడు మనల్ని ఎన్నుకోనలేదు పిల్లరా. మనమందరము మట్టి వారము అని ఆయనకు తెలుసు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఎలా అంటే ఆయన కృపచేత మనల్ని రక్షించుకున్నాడు. ఈ కృపచేత రక్షింపబడిన మనం అందరము నిరంతరము ఒక పోరాటములో ఉంటాము పిల్లరా. ఏంటి ఆ పోరాటం అంటే, పాపము మన మీద ప్రభుత్వము చేయడానికి నిరంతరము ప్రయత్నం చేస్తుంది. పాపము మనల్ని ఏ విధంగానైనా బంధించాలని మన మీద ప్రయత్నం చేస్తుంది, మనతో దాడి చేయాలని ప్రయత్నం చేస్తుంది పిల్లరా. నిరంతరము వెంటాడుతూ ఉంటుంది. ఈ వెంటాడుతున్న క్రమములో విశ్వాసికి కావలసింది దేవుని కృప. హల్లెలూయా, దేవుని కృప. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. హల్లెలూయా, దేవుని కృప జీవము కంటే ఉత్తమమైనది. దేవుని కృపలో మనము జీవించడం నేర్చుకున్నాలి. దేవుని కృపలో మనం బ్రతకడం నేర్చుకున్నాలి. దేవుని కృపలో మనం నడవడం నేర్చుకున్నాలి. దేవుని కృపచేత మనము అలంకరింపబడడం నేర్చుకున్నాలి. కృపలో మనము అభివృద్ధి చెందడము నేర్చుకున్నాలి. కృపలో అభివృద్ధి చెందాలి. దయచేసి మీరు పేతురు రాసిన మొదటి పత్రికలోనికి వచ్చినట్లయితే, మీరు కృపలో వర్ధిల్లాలి అన్నాడు. దయచేసి రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము చివరి వచనము చూడండి. మన ప్రభు అయిన రక్షకుడైన యేసును క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కృపలో మనం అభివృద్ధి పొందాలి. ఒకప్పుడు రక్షణ పొందినప్పుడు మన జీవితములలో మనము నూతనముగా రక్షణ పొందినప్పుడు శరీరముతో చేసే పాపములుగా పరిగణించబడతాయి. కానీ రక్షణలో ఎదుగుతున్న కొలది, కృపలో మనం ఎదుగుతున్న కొలది, కృపచేత అలంకరింపబడుతున్న కొలది, కృప అంటే ఏ విధంగానైనా జీవించవచ్చు అని అర్థం కాదు పిల్లల. కృపలో బ్రతకడం నేర్చుకోవడం అనగా, కృపలో జీవించడం అనగా, రక్షణ పొందిన తర్వాత మనము ఎదుగుతున్న కొలది మన జీవితములో ఒకప్పుడు క్రీస్తుకు వెలుపల ఉన్నప్పుడు, లేదంటే క్రీస్తులోనికి వచ్చిన ప్రారంభంలో శరీరముతో చేసే పాపములే మనకు పాపములుగా ఎంచబడతాయి. కానీ కృపలో ఎదుగుతున్నప్పుడు, కృపలో మనము ఎక్కలేనంత కొండ మీదకి మనము ఎక్కుతున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు, మన హృదయములో ఏదైనా ఒకరి పట్ల మనము ద్వేషము కలిగి ఉండడము పాపముతో సమానముగా ఎంచబడుతుంది. హృదయములో నరహత్య చేయాలన్న తలంపు కలగడము పాపముగా పరిగణించబడుతుంది. హృదయములో దొంగిలిలాలి అని అనిపించడము పాపముగా పరిగణించబడుతుంది. వ్యభిచారము చేద్దామని తలంపు రావడము పాపముగా పరిగణించబడుతుంది. అది కృపలో ఎదుగుదల. కృపయందు అభివృద్ధి చెందుతున్న ప్రతి భక్తుని జీవితంలో దేవుడు అన్ని విధాలుగా బలపరుస్తూ ఉంటాడు. అందుకే అపోస్తులైన పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఏమంటాడు, నా కుమారుడవైన తిమోతి, క్రీస్తు యేసునందున కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. ఎందుకు? రక్షణ పొందిన తర్వాత ఇంకా మరి అన్ని మారిపోవాలి కదా. కృపచేత బలవంతుడవు కమ్ము అని ఎందుకు అంటున్నాడంటే, నువ్వు కృపలో బ్రతకకపోతే నువ్వు బలవంతుడవు కాలేవు. అందుకే ఒక భక్తుడు పాట రాశాడు, పావనమైన జీవన యాత్రలో క్షేమము నీచే నీ కృపా, పావనమైన జీవన యాత్రలో క్షేమము నీచే నీ కృపా, క్షణమైనా నన్ను ఎడబాయక, క్షణమైనా నన్ను ఎడబాయక, గమ్యము చేర్చే నీ కృపా, గమ్యము చేర్చే నీ కృపా, కృపా కృపా కృపా, యేసు నీ కృపా,
ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా శిలనైనా హృది కరిగించెనే శిలనైనా హృది కరిగించెనే విలయలేని నీ కృపా హల్లెలూయా నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా సర్వ విషయములో క్షేమమును దయచేసేది దేవుని కృప. కాబట్టి యెహోవా కృపగలవాడు కృపగలవాడు కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది. ఎడతెగకుండా నిలుస్తున్నదంటే వాత్సల్యత ఎవరికి అవసరము అంటే బలహీనులకు అవసరం. దేవుని కృప ఎవరికి అవసరము? బలహీనులకు అవసరం. ఎడతెగకుండా రక్షణ పొందిన వారి విషయంలో దేవుని వాత్సల్యం ఎందుకు నిలుస్తుంది అంటే రక్షణ పొందిన తర్వాత కూడా మనము అనేక విషయములో తప్పిపోతూ ఉంటాము. హల్లెలూయా. అనేక విషయంలో మనం తప్పిపోతూ ఉంటామన్నాడు యాకోబు పత్రిక. దయచేసి చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము దయచేసి 2వ వచనము చూడండి. అనేక విషయములలో మనము అందరము తప్పిపోవచ్చున్నాము. ప్రభునందు ప్రియులరా, మనం అందరం ఏం చేస్తున్నామట? తప్పిపోవచ్చున్నాము. తప్పిపోతున్న వారందరినీ మరలా దగ్గరికి చేర్చడానికి దేవుని యొక్క వాత్సల్యం అవసరము. అందుకే అదే విలాప వాక్యములో అంటాడు. దయచేసి చూడండి, విలాప వాక్యములో అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది అన్నాడు. 23వ వచనము చూడండి. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుడు ఎటువంటి వాడు? ఎంతైనా నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. ఎందుకంటే ఆయన దగ్గర కృప ఉన్నది పిల్లలు. ఆయన కృప గలవాడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు. ఆయన మరి ఎవరైతే తప్పిపోతారో వారందరినీ విడిచిపెట్టేవాడు కాదు. తప్పిపోయిన వారందరినీ దగ్గరికి చేర్చుకునేవాడు. బలహీనులైన వారిని బలపరిచేవాడు. తోలివేయబడిన వారందరినీ వెదికేవాడు. యెహెజ్కేలులో చెబుతాడు కదా. యెహెజ్కేలు ప్రవచన గ్రంథము దయచేసి చూడండి. యెహెజ్కేలు ప్రవచన గ్రంథము 34వ అధ్యాయంలోనికి రండి దయచేసి. 34వ అధ్యాయము చివరి వచనము చూడండి. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నాకు మీరు, మనుషులు నేను మీ దేవుడను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తన గొర్రెల విషయంలో దేవుడు ఏం చేస్తాడు? గొర్రెలకు మీరు మనుషులు అన్నాడు. తన మనుషుల విషయంలో, తాను ఏర్పాటు చేసుకుంటున్న గొర్రెల విషయంలో, తాను ఎన్నుకున్నటువంటి మనుషుల విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ 15వ వచనము చూడండి. నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును. హల్లెలూయా.
మన దేవుడు ఎటువంటి వాడట? వాత్సల్యత కలిగిన వాడు, కృప కలిగిన వాడు. ఆయన ఏం చేస్తాడు? తప్పిపోయిన దాన్ని విడిచిపెట్టాడు. పిల్లలు, పోయిరా పోయి, తప్పిపోయినావు కదా, ఇంకా నీకు నాకు దోస్తి లేదు, ఏం లేదు, సపదాక నీ దారి నీది, నా దారి నాది అనుకునేవాడు కాదు. తప్పిపోయిన వారిని వెదికేవాడు పిల్లలు, తప్పిపోయిన వారిని వెదికేవాడు. తర్వాత తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదాన్ని. హల్లెలూయా. తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేవాడు. తర్వాత గాయపడిన దానికి కట్టుదును. హల్లెలూయా. గాయపడతారని దేవునికి తెలుసు. తన గొర్రెలైన మనుషులు గాయపడతారని దేవుడికి తెలుసు. లోకం ఎందుకు గాయపడతారు? లోకం అంతా దుష్టుని అంది ఉంది. ప్రారంభ వాక్యాలు మనం చెప్పుకున్నాం కదా, లోకమంతా అయోమయమైన పరిస్థితుల్లో కాలము గడుపుతుంది. ఈ అయోమయమైన పరిస్థితులతో కాలము గడుపుతున్న లోకములో మనము జీవనము చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా మనము గాయాల పాలైతాం ప్రియులారా. హల్లెలూయా. గాయపడిన దాన్ని ఏం చేస్తాడట? గాయములు కట్టుతానన్నాడు. 147వ సంకీర్తనలో కూడా చెప్తాడు, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములనియు కట్టుచున్న వాడని, వారి గాయములనియు కట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వారి గాయములన్నిటిని కట్టుతాడట, వారి గాయములన్నిటిని కడతాడు. అయితే గాయములు కట్టబడాలంటే 147వ సంకీర్తనలోని ఒక మాట చెబుతాడు, గుర్రముల బలమునందు నరుల కాలిసత్తువయందు ఆయన ఆనందించడు కానీ కృపకు వేడు వారిలో ఆయన అంటే కృపలో బ్రతుకుతున్నవాడు ఏం చేస్తాడు? అయ్యా నేను గాయపడ్డాను అని ఎప్పుడైతే చెప్పగలుగుతాడో, నువ్వు గాయపడినా కానీ, నీవు పాపము నీ ద్వారా జరిగినా కానీ నిన్ను దేవుడు క్షమించడానికి సిద్ధముగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు కృపలో జీవిస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. కృప కొరకు నేను ప్రయత్నం చేశాను ప్రభువా, నా వలన కాలేదు, పడిపోవాల్సి వచ్చింది, పడిపోయిన స్థితిలో నేను ఉండలేకపోతున్నాను అనుకోవడమే నీతిమంతుని జీవితం. హల్లెలూయా. నీతిమంతుడు అనగా ఏ పాపం చేయలేడు కాదు. లేఖనమే చెబుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలన చేసినప్పుడు ఒక్కడు కూడా కనపడలేదు. మరి నీతిమంతుడని 33వ కీర్తనలో ఎందుకు పిలిచాడు? నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడు అన్నాడు. 32 చివరి వచనంలో కూడా అదే మాట చెబుతాడు. ఎందుకు నీతిమంతులారా అని పిలుస్తా ఉన్నాడు? ప్రభునందు ప్రియులారా, నీతిమంతుడు అంటే పాపము చేయలేనాడు కాదు, పాపము పట్ల విముఖత కలిగిన వాడు. హల్లెలూయా. పాపము పట్ల అంటే గొర్రె బురదలో పడినప్పుడు ఎలాంటి పరిస్థితి కలిగి ఉంటుందో అటువంటి పరిస్థితి కలిగిన వాడు నీతిమంతుడు. పాపములో సంతోషించలేనివాడు, పాపము పట్ల విముఖత కలిగిన వాడు. కాబట్టి పాపము పట్ల విముఖత కలిగినప్పటికీ మరి గొర్రె బురదలో పడ్డప్పుడు ఏ విధంగా పరిస్థితి కలిగి ఉంటుందో అటువంటి పరిస్థితి మన జీవితం కలిగి ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనం ఈ లోకము ఏం చేస్తుందంటే మనల్ని గాయపరుస్తుంది పిల్లలు, మనల్ని గాయపరుస్తుంది శారీరకంగా. దావీదు భక్తుడు ఏ పాపము చేయలేదు, ఊరియా విషయంలో తప్ప మరి ఏ పాపము చేయలేదని మరి లేఖనమే సెలవిస్తుంది. కానీ మరి దావీదు భక్తుడే అంటాడు, నా దోషములు నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అంటాం. ఎట్లా గాయాలైనాయి అంటే ఏదైతే చేయొద్దనుకుంటున్నాడో ఒక పాప నియమము మనలో ఉన్నది. రోమాపత్రిక 7వ అధ్యాయం నిండా చెబుతాడు, మనలో దైవ ఆత్మ నియమం ఉన్నది, పాప నియమం ఉన్నది. ఆ పాప నియమం మనల్ని ఏం చేస్తుందంటే మన చిరపట్టి లోపరుచుకున్న చూస్తున్నది. హల్లెలూయా. కాబట్టి ఆ పాప నియమం మనలో ఉన్నది కాబట్టి మనమందరము నిరంతరము పాపము చేత వెంటాడబడుతూ ఉంటాం. పాపం మనల్ని ఎప్పుడెప్పుడు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది.
ఎప్పుడెప్పుడు మనల్ని శోధించాలని ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ప్రయత్నం చేస్తావో అప్పుడే పాపము నీ మీద తిరుగుబాటు చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావో తెలియని ఒక రకమైన పరిస్థితులు నీ జీవితంలో తాండవిస్తాయి, ఏర్పడతాయి. అప్పుడు నువ్వు పాపము చేయాలన్న ఆలోచన ఉంటుంది కానీ చేయలేకపోతున్నాను. ప్రార్థన చేయాలన్న ఆలోచన ఉంటుంది కానీ చేయలేకపోతావు. పరిశుద్ధంగా జీవించాలన్న ఆలోచన ఉంటుంది కానీ పరిశుద్ధంగా జీవించలేదు. మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుతున్నది కానీ అలాగూ చేయుట నాకు కలుగుటలేదు అంటే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఇది పాపముతో మనకున్నటువంటి సంబంధము. పిల్లలు నిరంతరము మనము పోరాటములో ఉంటాం. ఈ పోరాటములో మనకు విజయము కలగాలి అంటే మనము కృప మీద ఆధారపడాలి. గుర్రముల నరు లాదలి బలము నానందించడు, గుర్రముల నరు లాదలి బలము నానందించడు, కృపకు వేడు వారిలో సంతసించు వాడని, కృపకు వేడు వారిలో సంతసించు వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కాబట్టి నిరంతరము కృపలో బ్రతకడం నేర్చుకోవాలి. కృపచేత మనము బలవంతులము కావాలి. క్రీస్తు యేసునందున్న కృపచేత మనము బలవంతులము కావాలి. బలం ధరించుకోవాలి. నువ్వు గాయపడినా కానీ ఆయన నీ గాయాలు కడతాడు. తర్వాత ఏమన్నాడు? ఇంకొక మాట చెబుతాడు చూడండి, దుర్బలముగా ఉన్నదానిని బలపరచును. హల్లెలూయా. హెచ్కేలో 34:16 దుర్బలముగా ఉన్న వాటిని బలపరచుదును. దుర్బలము అంటే బలము లేని, ప్రభునందు ప్రియులారా, బలము లేని జీవితాలను దేవుడు ఏం చేస్తాడు? ఎలా బలపరుస్తాడు అంటే దేవుని కృపచేత బలపరుస్తాడు. దేవుని కృపచేత మనల్ని బలవంతులుగా చేస్తాడు. ఎలా బలవంతులుగా చేస్తాడు అంటే ఆయన బలవంతుడు కాబట్టి మనల్ని బలవంతులుగా చేస్తాడు. ఒక బలహీనులను బలవంతుని చేయలేడు, కానీ ఒక బలవంతుడు బలవంతుని తయారు చేయగలుగుతాడు. ఒక జ్ఞానవంతుడు జ్ఞానిని తయారు చేయగలుగుతాడు. ఒక పరిశుద్ధుడు ఇంకో పరిశుద్ధిని తయారు చేయగలుగుతాడు. ఒక దొంగ ఇంకొక దొంగను తయారు చేయగలుగుతాడు. అట్లనే ఒక బలవంతుడు, మన దేవుడు ఎటువంటి వాడు? బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడు. హల్లెలూయా. ప్రభునందు పిల్లలు, ఆయన బలవంతుడగు దేవుడు కనుక ఆయన మనకు సహాయం చేస్తాడు. సమయోచితమైన సహాయం ఆయన యొద్ద దొరుకుతుంది పిల్లలు. ఆయన సమయోచితమైన సహాయం చేసి మనల్ని బలవంతులనుగా చేస్తాడు. బలవంతులముగా మనం ఈ లోకములో బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. నిజముగా మనము కృపలో బ్రతుకుతున్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితులు కలిగి ఉండాలంటే, లోకములో పాపం జరుగుతున్నప్పుడు మనం అసహించుకునగలగాలి. కృపలో ఉన్నాము కదా, పర్వాలేదులే, పాపముతో మనం మమేకమవడం కృప యొక్క లక్షణం కాదు. కృపలో జీవించడం కాదు పిల్లరా. కృపలో జీవించడం అనగా లోకములో అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు అట్టు కాగలగాలి. నీ హృదయం నొచ్చుకోగాలి. పాపం జరుగుతున్నప్పుడు హృదయం నొచ్చుకోవాలి. ఫినాన్స్ ఏం చేశాడు? లేచి శిక్ష విధించాడు. ఎవరైతే పాపం చేస్తున్నారో గడ్డపార తీసుకుపోయి పొడిచి పడేసిండు. అటువంటి రోషము కలగాలి. అప్పుడు నువ్వు బలవంతుని ఉన్నట్టు లెక్క పిల్లరా. 2వ పేతురు పత్రికలో చూడండి దయచేసి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును దేవుడు తప్పించును. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టియో వినిన వాటిని బట్టియో వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని వచ్చింది. ప్రభునందు ప్రియులారా, సొదొమ గొమొర్రాలు పాపం చేస్తూ ఉన్నారు. 6వ వచనము చూడండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి
నాశనము విధించాడు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును దేవుడు తప్పించాడు. సరే, ఏం చేశాడు? దినదినము ఆ దుర్మార్గుల యొక్క కామ వికారయుక్తమైన క్రియలను చూసి, వారి ఆలోచన చూసి, వాడి నడవడిని చూసి దినదినము తన మనసును నొప్పించుకున్నాడు. హల్లెలూయా. నోవాహును గురించి కూడా చెబుతాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండను అని చెబుతూ, నోవాహు ఆ కాలంలో ఏమైపోయింది పరిస్థితిలో? లోకమంతా చెడిపోయి ఉండగా నోవాహు మాత్రము దేవుని కృపను పొందుకున్నాడు. దయచేసి 6వ అధ్యాయము ఆదికాండం 5వ వచనము చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను కలుగజేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయంలో. హల్లెలూయా. అక్కడ లోతు నొచ్చుకున్నాడు. ఇప్పుడు చదివిన ఆ 2వ పేతురు 2వ అధ్యాయము 7-8 వచనాల్లో ఏం చెప్పాడు? నీతిగల తన మనసును నొప్పించుకొనిచున్నాడు. ఇప్పుడు నరులను కలుగజేసినందుకు, వీరి చెడ్డ కార్యములను బట్టి చూసి నరులను కలుగజేసినందుకు దేవుడు కూడా ఏం చేస్తా ఉన్నాడు? తన హృదయమును. అంటే దేవుని యొక్క లక్షణము నీతిమంతుడైన లోతులో కనబడుతుంది. అది ప్రతిబింబింపజేయాలి. ఆ కృప కలిగిన వాడిని కలిగిన మన జీవితాల్లో ఆ లక్షణము కనబడగలగాలి. దేవుడు ఏ లక్షణము కలిగి ఉంటాడో, దేని విషయంలో దేవుడు నొప్పింపబడతాడో ఆ విషయంలో మనం కూడా నొప్పించుకోవాలి. హల్లెలూయా. అప్పుడే మనము మన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులముగా జీవించగలుగుతాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు కృప కలిగిన వాడని చెప్పేసి మనము అక్రమముగా జీవిస్తే దేవుడు ఒక దినాన లెక్క అడుగుతాడు. ప్రియులు, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలము పొందుటకు మనమందరం క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. కాబట్టి అప్పుడు అడుగుతాడు, ఏనా నాయన, నేను కృపను కుమ్మరించాను నీ మీద, ఆ కృపను ఆసరా చేసుకొని నువ్వు అభివృద్ధి చెందలేవెందుకు? పడిపోయావెందుకు? దుర్మార్గునివి నువ్వు తయారయ్యావెందుకు? కామ వికారయుక్తమైన పనులు చేసావేంటి అని దేవుడు అడిగినప్పుడు మనం చాలా నష్టపోతాం ప్రియులారా. అందుకే దేవుడు అనుదినము నూతనముగా తన వాత్సల్యతను పుట్టిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనల్ని హక్కున చేర్చుకోవడానికి. అందుకే కీర్తనకారుడు, యెహోవా నీవు దోషమును కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిడవలేడు. 130వ కీర్తన చూడండి. 130వ కీర్తన దయచేసి 3వ వచనం. యెహోవా నీవు దోషమును కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునకు నీ యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. ఎటువంటి గొప్ప దేవుడో చూడండి పిల్లలు. నువ్వు ఒక దోషమును కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలడంటే ఎవడు నిలవలేడని అర్థం. మరి జనులు నశించకుండా నీ యొద్ద ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. అదే అధ్యాయం దయచేసి అదే కీర్తన దయచేసి 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. మన దేవుడు యెహోవా కృప సమృద్ధి గలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనక మనము నిర్మూలము కాకున్న వారము అన్నాడు. దోషములు మనం చేస్తామని దేవునికి తెలుసు పిల్లరా. అందుకే మరి సామెతల గ్రంథంలో ఏం చెప్పాడు? అపరాధము అపరాధము చేయువాడు మరి వర్ధిలడు అన్నాడు. అతిక్రమము చేయువాడు, దయచేసి చూడండి 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం. అంటే అతిక్రమములు చేయువాడు వర్ధిలడని చెప్పలేదు. అతిక్రమములు చేయువాడు వర్ధిలడని ఒకవేళ ఆ మాట దేవుని నోటి నుండి వచ్చి ఉంటే ఈరోజు మన పరిస్థితులు ఇలా ఉండేవే కావు. ఇలా మనమందరము అతిక్రమములు చేస్తామని తెలుసు, రక్షణ పొందాము, పాపము మనల్ని వెంటాడుతుంది కాబట్టి మనము అడపదడప అనేక విషయంలో తప్పిపోతామని యాకోబు అన్న కూడా చెప్పాడు. లేఖనమే చెబుతుంది, నేను చెబుతున్నా లేదు. మనం అనేక విషయంలో తప్పిపోతున్నామని యాకోబు 3:2 చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు తప్పిపోయిన వారము అనేక విషయంలో
మరి దోషులుగా ఎంచబడుతున్న వారము, అతిక్రమములు చేస్తున్న వారము మనం ఏం చేయాలి? ఆ అతిక్రమములను దాచిపెట్టద్దు. ఎప్పుడైతే మనం దాచిపెడతామో అక్కడనే మనకు దేవునితో వైరము, విభేదము ఏర్పడుతుంది. పిల్లలు, దేవుని దగ్గరకు మనము దోషము చేసిన వెంటనే ఒప్పుకోవడానికి సన్నద్ధులమై ఎప్పుడైతే ముందుకు సాగుతామో అప్పుడు దేవుడు నిన్ను నీతిమంతిగా తీర్చడానికి ఆయన కూడా సన్నద్ధుడైతాడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుని జీవిత విషయంలో మనం చూస్తాం. తన ఆస్తినంతని తీసుకొని పోయాడు, ఏమేమో విచ్చలవిడిగా ఖర్చులు చేశాడు, అనేక విధాలుగా గాయపడ్డాడు, బాధపడ్డాడు, సమస్తమును కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత వాస్తవానికి భౌతికంగా ఏ తండ్రి దగ్గర కుమారుడు వచ్చినా కానీ చేర్చుకోవడానికి ఇష్టపడడు. కానీ మన పరలోకపు తండ్రి చేర్చుకోవడానికి నిరంతరము సన్నద్ధుడై ఉంటాడు. దినమంతా ఈ చేతులు చాపి నేను ఎదురు చూస్తున్నానన్నాడు. ప్రభునందు ప్రియులరా, అటువంటి మహాత్మ్యము కలిగిన కృప సంపన్నుడు మన యేసయ్య. ప్రియులరా, రక్షణలోనికి నడిపించడం మాత్రమే కాదు, స్వార్థను నమ్మి బాప్తిస్మము పొందిన వారందరినీ చివరి క్షణము వరకు తన కృపచేత అలంకరించేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము కృపలో బ్రతకడం నేర్చుకోవాలి. అలా పౌలు భక్తుడు బ్రతికాడు. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అన్నాడు. ఆ తర్వాత మరి 2వ తిమోతి పత్రిక చూడండి. 2వ తిమోతి పత్రిక  నా పరుగు కడముట్టించి విశ్వాసంను కాపాడుకోండి. ఇది పౌలు భక్తుని యొక్క సాక్ష్యము. ఈ సాక్ష్యము చెప్పినప్పుడు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వాడైపోయాడు, పండు ముసలి వాడైపోయాడు. ఇంకా శరీరంతో పాపం చేయడానికి అవకాశము లేదు. ఎందుకంటే ఆ జైల్లో ఉన్నాడు. ఇంకో పాపం చేయాలంటే ఇంకొక వ్యక్తి అవసరం. కానీ ఎటువంటి సంబంధం లేకుంటున్నాడు. అయినా కానీ ఆయన ఏం చెప్తాడు తెలుసా? ఆ 18వ వచనం చూడండి. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను విడిపించి తన పరలోక రాజ్యము చేరునట్లు నన్ను రక్షించును. ప్రభునందు ప్రియులారా, ప్రభువు ప్రతి దుష్కార్యం. పౌలన్న వృద్ధాప్యములు ఉన్నాడు, పండు ముసలివాడైపోయినాడు, పాపం చేయడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు. అయినను కానీ ఏం మొరపెడుతున్నాడు? ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరునట్లు నన్ను రక్షించును. అంటే ఎంత భక్తునికైనా ఈ లోకములో ఉన్నంత కాలము కృప అవసరం. హల్లెలూయా. అందుకే యేసన్న గారు ఒక పాట రాశారు కదా, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా, యాజకత్వము చేసేదను రాజవంశములో, యాజకత్వము చేసేదను కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నా కృపను వీడనా, శాశ్వత కృపగా మారిను నీ కృపను వీడనా, శాశ్వత కృపగా మారిను
కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేయునా ఇదిగో సింహాసనం నీలో నివసింపజేయునా ఇదిగో సింహాసనం కృపామయుడా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మన దోషములను మనము ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులంగా చేస్తాడు. అతిక్రమము చేస్తామని దేవునికి తెలుసు. ఆదాము పిల్లలమైన మనము తప్పిపోతామని దేవునికి తెలుసు. పిల్లలు దుర్బలులముగా తయారవుతామని దేవునికి తెలుసు. కాబట్టి ఆయన గాయపడిన దానిని తన గాయాలను కట్టుతాడు. దుర్బలముగా ఉన్న వాటిని బలపరుస్తాడు. తోలివేయబడిన వాటిని మరలా తోలుకొని వస్తాడు. తప్పిపోయిన దాన్ని వెతికి రక్షిస్తాడు పిల్లలు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు కలిగినందుకు మనం అందరము ధన్యులము పిల్లలు. హల్లెలూయా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవడం మాత్రమే కాదు, ఆ వెలుగులో మనము వెలుగు ఫలము ఫలించే విధంగా మనల్ని నిలబెట్టడం కూడా దేవుని యొక్క బాధ్యతగాని తీసుకొని ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రక్షించిన కదరా, ఇక మీ బ్రతుకులు మీరు బ్రతకండి అని విడిచిపెట్టేవాడు కాదు పిల్ల. నువ్వు ఎన్ని దోషములు చేసినా, నువ్వు ఎక్కడ తప్పిపోయినా నీ కొరకు నిరంతరం ఎదురు చూసేవాడు మన యేసయ్య. హల్లెలూయా. తల్లి తన బిడ్డలను మర్చిపోతుంది, మర్చునేమో అన్నాడు. ఈనాడు సమాజంలో చూస్తున్నాం, తల్లిదండ్రుల సుఖాల కోసం పిల్లలను హతమారుస్తూ ఉన్నారు. పిల్లల సుఖాల కోసం తల్లిదండ్రులను హతమారుస్తూ ఉన్నారు. మర్చిపోతారని దేవునికి తెలుసు పిల్లలు. వాళ్ళైనా మర్చుదిరేమో అన్నాడు. కానీ నేను మిమ్మల్ని మరువను, విడువను, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను. ఎందుకు ఎత్తుకుంటావన్నా? ఎందుకు ఎత్తుకుంటావు? నీ దోషంలో చేసినందుకు కాదురా. దోషము పట్ల, పాపము పట్ల నీలో విముఖత ఉన్నది చూడు. నువ్వు దేన్నైతే నేను ఓర్చుకోలేకపోతున్నాను, నువ్వు కూడా ఓర్చుకోలేకపోతున్నావు చూడు. అందుకు నువ్వు నీతిమంతుడు, అందుకు నువ్వు నాకు ఇష్టం అంటాడు. ప్రభునందు ప్రియులారా, ఆ ధన్యత కలిగిన జీవితాలను మనము బ్రతుకుతున్నాం. కాబట్టి ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తుంది. ఆయన అనుదినము తన వాత్సల్యం నూతనంగా పుట్టిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తెలుసా, అనుదినం మనం తప్పిపోతామని కాబట్టి. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మన హృదయంలో ఎలా ఉండాలంటే లోతు హృదయంలాగా మన హృదయాలు ఉండాలి. లోతు బ్రతుకు వల్లే మన బ్రతుకు ఉండాలి. లోతు ఆలోచనల వల్లే మన ఆలోచనలు ఉండాలి. పాపమును చూసినప్పుడు అసహ్యత పుట్టించు. అయ్యో, నరులను కలుగజేసినందుకు నేను నొచ్చుకున్నానని దేవుడు అన్నాడు. పాపమును చూసినప్పుడు లోతు తన హృదయంలో దినదినము తన హృదయమును నొచ్చుకున్నాడు. నోవాహు నరులందరి చెడుతనము భూమి మీద గొప్పదైనప్పుడు కూడా దేవుని కృప పొందుకున్నాడు. దయచేసి చూడండి, 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయము దయచేసి 9వ వచనము. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైంది. భూమి మీద నరులను కలగజేసినందుకు దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు. కానీ నోవాహును చూసి, నోవాహుని గురించి ఏం సాక్ష్యం ఉన్నది? నోవాహు నీతిపరుడును, నిందారహితుడనై ఉండెను. తన తరములో నిందారహితుడై నడుచుకున్నాడు. నోవాహు దేవుని కృపను పొందుకున్నవాడు, దేవునితో కూడా నడిచిన. లోకమంతానేమో పాపములు నడుస్తుంటుండగా నోవాహు దేవునితో నడిచాడు. హల్లెలూయా. కాబట్టి ఆ 8వ వచనములు అంటాడు, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు ఎలా నడుచుకున్నావన్నా? నోవాహు అన్నా, అంతా చెడిపోయింది కదా, ఎలా నడుచుకున్నావు అంటే, నేను కృప పొందినాను రా అని చెప్తాడు. హల్లెలూయా. నేను కృప పొందుకున్నాను, దేవుని కృప పొందుకున్నాను. కాబట్టి నేను ఎప్పుడు బలహీనుడను, అప్పుడే బలవంతుడు. హల్లెలూయా. ఆ క్రమంలో మనం బ్రతుకుదాం, మనం జీవిద్దాం. కృపలో మనం జీవించడం నేర్చుకుంటే మనం అనుదినము దేవుని సంతోష పెట్టగలుగుతాం. దేవుడు అటువంటి కృప, సహాయము, కాపుదల మనందరికీ అనుగ్రహించి
తానే మహిమ నొందును గాక. ఆమె రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం. గొప్ప దైవమా నీకు వందనాలు, స్తోత్రం. మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం ప్రియులారా. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, మనం ఎంతైనా నమ్మదగని వారము. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. అనుదినము మన కొరకు తన వాత్సల్యమును పుట్టించుచున్నాడు. అనుదినము మనల్ని తన కృపతో అలంకరించాలని ఇష్టపడేవాడు మన యేసయ్య. గుర్రముల బలమునందు, నరుల కాలు సత్వయందు అందరూ ఆనందిస్తారు. కానీ మనం నమ్ముకున్న దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన కృపయందు ఆనందించేవాడు. కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు ఆనందించు. మనము కృపను ఆసరగా చేసుకొని పాపములో బ్రతుకుతున్నామా? కృపను ఆసరగా చేసుకొని మనం బలవంతులంగా తయారవుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలు. యెహోవా కృపా సమృద్ధి గలవాడు, దీర్ఘశాంతుడు. లేఖనము సెలవిస్తుంది. దేవుని కృప కొరకు మనము కనిపెడదాం. ఎక్కడెక్కడనైతే దేవునికి ఆయాసకరంగా తప్పటడుగులు వేశాం, అక్కడ నేను నిలిచిపోవద్దు ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె. అక్కడి నుండి నువ్వు బయటకు రావాలి. అందుకొరకే దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తాడు. నువ్వు అక్కడి నుండి బయటకు రావడానికి నీ కృపను దేవుని ఆసరగా చేసుకొని నువ్వు బయటకు రావాలని ఇష్టపడితే, అంతరిక్షము కంటే అధికమైన కృపను నీ మీద కుమ్మరించడానికి దేవుడు నిరంతరము సన్నద్ధుడై ఉంటాడు. నీవు ఎక్కడైనా గాయపడ్డావో ఆ గాయపడిన స్థలంలో నేను ఉండడానికి వీల్లేదు. ఎక్కడనైతే తప్పిపోయిన స్థలంలో నేను ఉండడానికి వీల్లేదు. ఎక్కడనైతే తోలివేయబడ్డావో అక్కడనే ఉండడానికి వీల్లేదు. నేను రక్షించిన నీ నిజరక్షకుడు నిన్ను కాపాడడానికి, నువ్వు గాయపడిన స్థితిలో నిన్ను ఏమాత్రము విడిచిపెట్టకుండా నీ గాయాలు కట్టడానికి ఆయన నీకు సమీపముగా నీ పక్కనే సంచారం చేస్తుంటుండగా ఆయన పాదాలను పట్టుకుందాం. అయ్యా, నా గాయాలను కట్టండి. తప్పిపోయిన స్థితిలో ఉంటున్న నా బ్రతుకును విడిచిపెట్టకండి. తోలివేయబడిన స్థితిలో ఉంటున్న నా బ్రతుకును విడిచిపెట్టకండి. నన్ను బలపరచండి. దుర్బలముగా ఉంటున్న నా బ్రతుకును బలపరచండి. నన్ను క్షమించండి. రక్షణ పొందిన ప్రియ సహోదరుడా, కేవలము నిన్ను రక్షించడం మాత్రమే కాదు దేవుడు చేయాలనుకున్నది. నీ ఎడల ప్రణాళిక. సింహాసన వారసునిగా నిన్ను తయారు చేయాలనుకున్నాడు. సింహాసన వారసురాలుగా నిన్ను తయారు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు గాయపడిన స్థితిలో ఉండడానికి వీల్లేదు. నువ్వు బయటకు రావాలి. నువ్వు తోలివేయబడిన స్థితిలో ఉండడానికి వీల్లేదు. నువ్వు బయటకు రావాలి. నువ్వు గాయపడిన స్థితిలో ఉండడానికి నువ్వు వీల్లేదు. దుర్బలముగా ఉన్న స్థితిలో నువ్వు ఉండడానికి వీల్లేదు. దేవుడు తన కృపచేత నిన్ను అలంకరిస్తాడు. అయ్యా, నన్ను మన్నించండి, నన్ను క్షమించండి. అవి దేవుడు నేను చేసిన దోషములు దయతో క్షమించండి. నీ మాట వినకుండా నేను చేసిన దోషములు దయతో క్షమించండి. పాపము వలన వచ్చు జీతము మరణము ప్రియులారా. దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము అన్నాడు. దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము కనుక దేవుని కృపను వేడుకుందాం. దేవుని కృప చేత మనం బలవంతులం అవుదాం. తిమోతి రక్షణ పొందినవాడే నువ్వు కృప చేత బలవంతుడవు కమ్మన్నాడు. ఎందుకంటే లోకమంతా బలహీనమైన స్థితిలో జీవనాన్ని సాగిస్తుండగా నీవు కూడా బలహీనపడే ప్రమాదం ఏర్పడుతుంది ప్రియ కుమారుడు. కాబట్టి నువ్వు కృపను ధరించుకో. కృపచేత నువ్వు బలవంతుడవు కమ్ము. కృపచేత నువ్వు బలవంతుడవు కన్ను. తన కుమారుడైన తిమోతికి పౌలన్న తెలియపరిచాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు.
నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, నా కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. నా కృప జీవము కంటే ఉత్తమమైనది. నేను కృప కలిగిన వాడను, నేను ఎక్కడ విడిచిపెట్టని వాడను. నీకు ఏ సహాయము కావాలో నా కృప చేత నీకు అందిస్తాను అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం పిల్లరా. ఇంకా కొద్దిసేపు నేను మాట్లాడను, ఇది స్వపరీక్ష సమయం. నేను కూడా మానవ మాత్రుడనే కనుక నన్ను నేను స్వపరీక్ష చేసుకుంటూ దేవుని పాదాలను పట్టుకొని క్షమాపణ వేడుకుంటూ దేవుని కృప చేత అలంకరింపబడుతుండగా మనమందరం అలాగును చేద్దాం.